బ్యాక్ టు జీ స్పెషల్. వేసవి విడిది అనగానే ఊటీ, సిమ్లా, నైనిటాల్, కులుమనాలి లేదంటే ఆంధ్ర, ఊటీ, అరకులోయ టక్కీమని గుర్తొస్తాయి. వేసవి సెలవుల్లో ఎటన్నా వెళ్లాలని ఉన్నా భగ్గుమనే ఎండల్లో అంత దూరం, పైగా బోల్డంత ఖర్చు అని టూర్ కు వెళ్లడమే మానేస్తాం. అలాంటి వారి కోసమే ఓ అద్భుతమైన వేసవి విడిది, అది కూడా మనం ఎన్నోసార్లు వెళ్లే తిరుపతికి ఎంతో దగ్గరలో. దట్ ఈస్ హార్స్లీ హిల్స్. ఉరుకుల పరుగుల నగర జీవితానికి, కాలుష్యానికి దూరంగా పచ్చని వృక్ష సంపద మధ్య సముద్ర మట్టానికి 4322 అడుగుల ఎత్తులో మండు వేసవిలో సైతం చల్లని గాలులు వీచే ఆహ్లాదకరమైన ప్రదేశమే హార్స్లీ హిల్స్. ఏనుగు మల్లమ్మ కొండగా స్థానికులు పిలుచుకునే ఈ సమ్మర్ స్పాట్ చిత్తూరు జిల్లా మదనపల్లికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి దాదాపు 3.5 గంటల ప్రయాణం. బ్రిటిష్ హయాంలో కడప జిల్లా కలెక్టర్ గా పనిచేసిన WT హార్స్లీ వేసవిలో ఇక్కడ విడిది చేస్తుండేవారు. మండు టెండల్లో సైతం చల్లని గాలులు వీయడం ఈ కొండ మీది ప్రత్యేకత. హార్స్లీ హిల్స్ కొండపైకి అడుగు పెట్టగానే గంభీరమైన వదనంతో చేతులు కట్టుకుని ఉన్న స్వామి వివేకానంద విగ్రహం మనకు స్వాగతం పలుకుతుంది. అక్కడికి దగ్గరలోనే సన్సెట్ పాయింట్. చిటారు కొండల మీద నుంచి అస్తమిస్తున్న సూర్యుడిని చూడడం మాటలకందని ఓ మధురానుభూతి. అసలు దేశ విదేశీ పర్యాటకుల్లో అనేకులు ఈ కొండ మీదకి కేవలం సూర్యాస్తమయం చూడడానికే వచ్చేవాళ్లు లేకపోలేదు. ఓవైపు ప్రకృతి సౌందర్యం కంటికి ఇంపు చేస్తుంటే, మరోవైపు ఇక్కడి పక్షుల సంరక్షణ కేంద్రం చిన్నారులతో పాటు పెద్దలను అలరిస్తుంది. వివిధ రకాల పక్షులు, నెమళ్లు, జింకలు, టూరిస్టుల చుట్టూ గెంతులు వేసే కోతులు. మొసళ్ల సంరక్షణ కేంద్రం మరో ప్రధాన ఆకర్షణ. ఈ పక్షి సంరక్షణ కేంద్రం గేటు ఎదురుగాని ఈ కొండ అభివృద్ధికి బాటలు వేసిన హార్స్లీ సమాధి ఉంటుంది. ఇక వన సంపద విషయానికి వస్తే కొండ మీద కనీసం 4 లక్షలకు పైగా మొక్కలు, చెట్లు ఉంటాయి. హార్స్లీ హిల్స్ పైకి చేరుకున్న తర్వాత ఆకాశానంటే భారీ వృక్షాల మధ్య నడుస్తుంటే మేఘాల్లో తేలిపోతున్న అనుభూతి. ఇక్కడ 150 ఏళ్ల వయసున్న మహావృక్షం ఉంది. కేంద్ర సర్కారు నుంచి వృక్ష పురస్కార్ అవార్డు సైతం దక్కించుకుంది. కొండ మీదకొచ్చే టూరిస్టులు ఈ నీలగిరి చెట్టును తప్పనిసరిగా చూస్తారు. అందుకే అటవీ పర్యాటక శాఖలు సంయుక్తంగా దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశాయి. ఇక్కడ విడుదల చేసేందుకు అధునాతన సౌకర్యాలతో కూడిన గవర్నర్ బంగ్లాతో పాటు వివిధ రకాల కాటేజీలు ఉన్నాయి. స్టార్ హోటళ్లకు తీసిపోని ఈ కాటేజీల టారిఫ్లు మధ్యతరగతికి సైతం అందుబాటులో ఉండడం విశేషం. హార్స్లీ హిల్స్ లో తప్పకుండా చూడాల్సిన వాటిలో గాలిబండ ప్రధానమైంది. ఈ వ్యూ పాయింట్ నుంచి లోతైన లోయల్ని చూడొచ్చు. పిల్లలు, యువకుల కోసం స్పెషల్ అట్రాక్షన్ ట్రాకింగ్. తాళ సాయంతో చెట్ల మీదకి పాకడం, ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకి వెళ్లడం, ఇలా ఒళ్ళు గగురు పొడిచే సాహసాలు చేయడానికి ఇక్కడ అన్ని సిద్ధంగా ఉంటాయి. హార్స్లీ హిల్స్ మొత్తం తిరిగి అలసి సొలసిన ఔత్సాహికుల సేద తీర్చేందుకు ఓ స్విమ్మింగ్ పూల్ సిద్ధంగా ఉంటుంది. అంతేనా, అక్కడే ఒళ్ళు నప్పులు పోగొట్టే మసాజ్ సెంటర్ కూడా. ఆ తర్వాత ఆకలి తీర్చేందుకు పున్నమి రెస్టారెంట్. మొత్తానికి సకుటుంబ సమేతంగా వేసవిలో ఓ 4-5 రోజులు హ్యాపీగా గడపగలిగే సమ్మర్ స్పాట్ హార్స్లీ హిల్స్. బేసిక్లీ సమ్మర్ సీజన్ లో ఎంత హాట్ గా ఉందంటే ఆంధ్రాలో, అండ్ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్ హార్స్లీ హిల్స్ వచ్చి ఇట్స్ లైక్ రియలీ కూల్ ఎయిర్. వీఆర్ నాట్ స్వెటింగ్ ఎట్ ఆల్. బాగుంది, ఆరాంగా తిరుగుతా ఉంటే కూడా చెమట రాదు, రూమ్ లో ఉంటే కూడా చెమట. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్, అదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
ఇంత వర్క్ చేయనాక మళ్ళీ రిలాక్సేషన్ అనేది వర్క్ కావాలి. రిలాక్సేషన్ కావాలా, ఎక్కడ వంట పని లేదు, ఏమీ లేదు. ఇక్కడ హాస్టల్స్ వచ్చి హాయిగా కూర్చొని చల్లగాలి తీసుకొని మంచి భోజనం కూడా దొరుకుతుంది. ఇక్కడ హోమ్ మేడ్ టైప్స్ ఉంటుంది, ఇంటి వంట లాగా ఉంటుంది, చేసి తినేసి. కొండలలో నెలకొన్న కోనేటి రాయిని దర్శించుకోవడానికి కాస్త వీలు చూసుకునే వెళ్ళండి. ఆ తర్వాత ఈ అందమైన ప్రాంతాలను చూడడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇవాళ జీ స్పెషల్. మరో